దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకందరికీ వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారికి మీకందరికీ వందనాలు. మీరు ఈ వాక్యం విని మీరు ఆశీర్వదించబడి ఇంకా ఆత్మీయతలో ఎక్కువగా అభివృద్ధి పొందాలని యేసు నామంలో వేడుకుంటూ వాక్యం చూసుకుందాము. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనుషుల మధ్యనే నివాసం చేస్తాడు. నమ్ముకుంటాం ప్రభుని, మరి నమ్ముకొని బాధపడుతూ భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏ విషయంలోనైనా అలజడి చెందుతూ ఉంటాం. కాబట్టి భయం అనేది మనలో ఉండకూడదు. మనతో నివాసం చేయువాడు సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి మనకు భయము అవసరం లేదు. కాబట్టి మనం వాక్యం చూసుకుని మరి ముందుకు వెళ్దాం. దేవుడికి స్తోత్రాలు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సృష్టికర్త నోటి నుండి వచ్చిన ఈ ఒక్క మాట ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చాలండి. దేవుడికి స్తోత్రాలు. ఈ మాట మనము ఎత్తిపట్టుకొని, ప్రభా నీవు నన్ను బలపరుస్తానన్నావు, నీ దక్షిణ హస్తంతో ఆదుకుంటానన్నావు అని మనము ప్రభుని అడిగే స్థితిలో ఉండాలి. అంటే మనం చేయవలసింది ఒకటే, మనము వాక్యానుసారమైన జీవితమును జీవించాలి. వాక్యము ఏమని చెప్తుంది, ఎలా బ్రతకమంటుంది, మన నోరును మరి ప్రభుని ప్రార్థన చేస్తాము, స్తుతిస్తాము, కానీ మన నోరు మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి వింటున్నామో కూడా చెవులను జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇవన్నీ చూసుకుంటూ మరి ఈ యొక్క వాక్యము వాగ్దానము ఎత్తి పట్టుకొని ప్రభుని మనము అడగవచ్చును. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక. దేవుడు అంటున్నాడు, నీవు నా దాసుడవు, నేను నిన్ను వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే మనము ప్రభుని నమ్ముకొని అయిన వాళ్ళను వదిలిపెట్టి, మరి అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్ళను, తోబుట్టువులను, ప్రతి ఒక్కరిని, బంధువులను వదిలిపెట్టి ప్రభుని నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు భయాందోళన మనం చెందుతూ ఉంటాం. ఒకవేళ యవ్వన బిడ్డలు ఉంటే మన బిడ్డలకు ఎలా వివాహం జరుగుతుంది అని కానీ, లేకపోతే అనారోగ్యం వస్తే ఎలా మరి మనము స్వస్థపరచబడతామని కానీ, అనేక రకములైన బాధలు, వేదనలు, మానసిక ఒత్తిడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా దాసుడవు, నీవు నా దాసుడవు, నేను నిన్ను వదిలిపెట్టలేదు, నేను నిన్ను వదిలిపెట్టను కూడా అంటున్నాడు. మరి నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. కాబట్టి నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నీతో చెప్పాడు కదా. మనుషులు కాదండి చెప్పేది. మనుషులు ఈరోజు ఒక మాట చెప్పి తర్వాత మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ సృష్టికర్త ఒక మాట చెప్పినప్పుడు మర్చిపోడు. ఎందుకంటే ఆ అనుభవం నాకుంది. దేవుడికి స్తోత్రములు. మరి వింటున్న మీ అందరూ కూడా బలం తెచ్చుకోవాలి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ ఒక్క వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయవచ్చును. నా తోడు ఉంటా అన్నావు కదా, నీ దక్షిణ హస్తంతో నన్ను ఆదుకుంటా అన్నావు కదా, నాకు సహాయము చేస్తానన్నావు కదా, నీ దక్షిణ హస్తము నాకు తోడు ఉంచుతానన్నావు కదా తండ్రి అని మనం అడిగే స్థితిలో ఉండాలి. ఈ నోరు ఆయనను స్తుతిస్తూ ఉంటే మనము అడిగే స్థితిలోకి, ఆయనతో ముచ్చటించే స్థితిలోకి మనం వెళ్తాం. దేవుడికి స్తోత్రములు. నిన్ను నువ్వే బలపరుచుకోవాలి. వాక్యాన్ని బట్టి సృష్టికర్త మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనము బలపరుచుకోవాలి, మనల్ని మనము దృఢపరచుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, మరి గుండెలో దడ కూడా ఉంటుంది, దుఃఖము పొంగుకుంటూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి మరి ఏమవుతుంది అంటే చిరునవ్వుతో ఉంటాం, చిరునవ్వు ముఖముతో ఉంటాము, కానీ హృదయంలో ఎంతో వేదన, బాధ ఉంటుంది. అది ఎవరికీ కనపడొద్దు అని మనము మరి చిరునవ్వు అనే ముసుగు వేసుకుంటూ ఉంటాం.
కాబట్టి అది కూడా ప్రభుకు తెలుసు, ఆ హృదయాంతరంగము ఆయనకు తెలుసు. కాబట్టి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, మరి హృదయము గాయము కదా, గాయపడ్డప్పుడు హృదయము మరి కారణము ఏదో ఒక భయాందోళన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి మన హృదయంలో కలిగి ఉండవచ్చు భయము, ఆవేదన, శోధన కూడా. దేవునికి అంతా తెలుసు. నీకు సహాయం చేయవాడు, నాకు సహాయం చేయవాడు ప్రభువే. కాబట్టి మరి మనము ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సృష్టికర్తనే మనకు తోడై ఉంటున్నాడు. మన మధ్య నివాసం చేయడం ఆయనకు ఇష్టము. ఎందుకంటే సజీవులే కదా ఆయనను స్తుతిస్తారు అని ప్రభువుకి ఇష్టము. భూమి మీద ఉండే మనుషులే శ్రేష్టము, కేవలము వారు నాకు ఇష్టము అంటున్నాడు ప్రభువు. కాబట్టి ఆయనకి ఇష్టముగా మనం బ్రతకాలి, మనల్ని మనము దృఢపరచుకోవాలి, మరి మనల్ని మనము ధైర్యపరచుకోవాలి. ఇంకొక మాట, చేతులు సడలుతూ ఉంటాయి కదా, ఇందాక చెప్పుకున్నాం, చేతులు వణుకుతూ ఉంటాయి. అదే యెషయా గ్రంథము 41:10లో సడలిన చేతులు బలపరుచుకొనుడి, తొట్రిల్లు కాళ్లను దృఢపరచుకొనుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడుకో, ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము అతడు చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. అవునండి, అనారోగ్యమా, ఆర్థిక సమస్య, ఏదైనా సరే ప్రభువు తప్పకుండా మనకు తోడుంటాడు. దేవుడు మనల్ని విడవడు, మనల్ని ఎడబాయడు, మనల్ని రక్షించేవాడు. మనల్ని మరి మన ప్రభువు వెతికి మనల్ని తీసుకొని వచ్చిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు. కాబట్టి మనల్ని వదలడు. మనం ఎక్కడికో వెళ్ళి ఎవరో దైవజనులు ఏదో చేస్తారని, వాళ్ళేదో బాగు చేస్తారని, వాళ్ళ దగ్గర శక్తి ఉందని, వారి దగ్గర బలం ఉందని మనం అనుకోకూడదు. కానీ మరి మనమే ఒక శక్తివంతులముగా, మనమే ఒక ధైర్యవంతులముగా, మనల్ని మనము బలపరుచుకునే వారిలాగా, మనల్ని మనము మరి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసేలాగా, మీకు ఎక్కువగా ఆత్మీయతలో ఎవరైనా ఉంటే వారికి చెప్పి వారికి మరి ప్రార్థన చేయమని కోరేలాగా మనము ఉండాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రాతకాలం లేవాలి. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. చేతులు సడలుతూ ఉంటాయి, పట్టు తప్పిపోతూ ఉంటాయి, భయాందోళన, ఎటు నుంచి మనకు సమాధానం రాదు. కానీ ప్రభు దగ్గర నుంచి సమాధానం వస్తుంది. సాతానును ఎదుర్కొనే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి, ప్రభు వాక్యమును ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొత్తగా నమ్ముకున్నారా? మరి బంధువులను చూసి భయపడుతున్నారా? లేకపోతే ఇంకా తోబుట్టువులను చూసి భయపడుతున్నారా? భయం కాదు, దేవుడికి ఒక్కడికే భయపడాలి. వారందరి కొరకు వారు ఎంత ఉన్నతులుగా ఉన్నా కానీ వారు కాలు జారే స్థలంలోనే ఉన్నారు. వారు కాలు జారకుండా, ప్రభువా మమ్మల్ని ఎలాగైతే రక్షించావో నా తోబుట్టువులను రక్షించు ప్రభువా, మేమందరము నీ దగ్గర ఉండాలి ప్రభువా, ఎవరు అగ్నిలోకి వెళ్ళకూడదు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఇక్కడి భోగాలు కాదు, ఇక్కడివే అన్యులు, దేవుడిని తెలుసుకోలేని వారు, దేవుడితో నడవలేని వారు, దేవుడి బిడ్డలను అవమానిస్తున్నవారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బంగ్లాలు శాశ్వతము, ఈ యొక్క రాజకీయాలు శాశ్వతము, ఈ యొక్క మరి మా మాటలు, మా గొప్పతనము, మా కులము శాశ్వతం అనుకుంటారు. ఏది శాశ్వతం కాదండి. ప్రభు ఒక్కడే శాశ్వతము. ఎవ్వరు మనతోని రారు. మనతో వచ్చేది ప్రభు ఒక్కడే. మనల్ని వదిలిపెట్టడు, మన చేయి వదిలిపెట్టడు. నేను పొందుకున్నాను, మీరందరూ కూడా పొందుకుంటారు. దేవుడికి స్తోత్రములు. ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఏమైనా కావాలి అంటే, నేను మీకు చెప్పగలను అని మీకు అనిపిస్తే, మిమ్మల్ని నేను ధైర్యపరచగలను అని మీకు అనిపిస్తే, వాక్యముతో తప్పకుండా మిమ్మల్ని బలపరచడానికి నేను ప్రార్థన చేసుకుంటాను. ఎవరైనా సరే ప్రభుని నమ్ముకున్నామని సంతోషించండి, ధైర్యముగా ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కలత చెందకండి, భయపడకండి, ఎక్కడికెక్కడికో పరిగెత్తకండి, వాక్యము దగ్గరికి రండి. దేవుడికి స్తోత్రాలు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, అయ్యా తండ్రి, అయ్యా నాయన, మమ్మల్ని వెతికి పట్టుకున్నావు ప్రభువా. ఏ బిడ్డలైనా కలత చెందుతున్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో ప్రభువా, మీరు బలపరచండి నాయన. నీ వాక్యం వినిపించు దేవా, మీరు ధైర్యపరచండి తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న ప్రతి బిడ్డకు ధైర్యాన్ని అనుగ్రహించండి నాయన.
తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.